ఈ మధ్య కాలంలో వంట గ్యాస్ ధర పెరిగింది, పెట్రోల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ డీజిల్ ధరలు ఈ వారంలోనే 2 సార్లు పెరిగిన పరిస్థితి. నిత్యావసరాల రేట్లు కూడా పెరుగుతూ ఉన్నాయి సార్. అండ్ నెలవారీ బడ్జెట్ పెరగడంతో సామాన్య మధ్య తరగతి ప్రజలైతే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరోవైపు మోదీ అంటూ ఉన్నారు సార్, పొదుపు మంత్రాన్ని పాటించండి అని చెప్పి. ఏంటి సార్ సామాన్యుల పరిస్థితి ఏంటి, మీ కామెంట్ ఏంటి? అంటే ఇప్పుడు ఫ్యామిలీ బడ్జెట్ అయితే చాలా పెరుగుతున్నమా నిజం. ఎందుకంటే ఆల్రెడీ పెట్రోల్ ధరలు పెరిగాయి. మీకు ఇన్ఫ్లేషన్, హోల్సేల్ ఇన్ఫ్లేషన్ 8.8% దాకా వచ్చింది. మీకు రిటైల్ ఇన్ఫ్లేషన్ గా అది కన్వర్ట్ అయ్యడానికి కాస్త సమయం పడుతుంది, కానీ భారీ ఎత్తున ధరల పెరుగుదల అయితే కనబడుతుంది స్పష్టంగా. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది. ఇది కూడా ఇంకా ఎక్కువ పెరుగుతుంది అంటున్నారు. పెరుగుడే కాదు, సప్లై ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. మీకు ముఖ్యంగా కమర్షియల్ ఎనర్జీ సప్లైస్ డిమాండ్ రేట్ బాగా పెరిగింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధర పెరిగింది. సో దీని ఫలితం మీకు ఏమవుతుందంటే అనివార్యంగా ఇప్పుడు కమర్షియల్ సిలిండర్ ధర పెరిగితే రెస్టారెంట్లో ఫుడ్ వంటకాల నుంచి మొదలుకొని ఇండస్ట్రియల్ యాక్టివిటీ వరకు అన్నిటి ధరలు పెరుగుతాయి. అలాగే మీకు ఫెర్టిలైజర్ కొరత తీవ్రంగా రాబోతుంది. ఫెర్టిలైజర్ ధరలు కూడా పెరుగుతున్నాయి. ఫెర్టిలైజర్ ధరలు పెరిగితే మీకు అగ్రికల్చరల్ కమాడిటీస్ ధరలు పెరిగి కన్స్యూమర్ ఇబ్బంది పడతాడు. అగ్రికల్చర్ పైన ఆధారపడే రైతుల ఆదాయానికి గడ్డి పెడుతుంది. సో అందువల్ల మీకు ఫెర్టిలైజర్ ప్రైసెస్ పెరగడము, ఫెర్టిలైజర్ సప్లైస్ లో పెద్ద కొరత రావడం అనేది ఇవాళ ఒక మేజర్ ఛాలెంజ్ గా ముందుకు రాబోతోంది. మీకు పెట్రోల్ డీజిల్ ట్రాన్స్పోర్ట్ ఫ్యూయల్ కనుక మీకు అన్ని రకాల వస్తువుల ధరల పైన ఇది ప్రభావం పడుతుంది. ఆల్రెడీ గోల్డ్ ప్రైసెస్ చాలా ఎలివేటెడ్ గా ఉన్నాయి. గోల్డ్ అంటే కంపల్సరీ కమాడిటీ కాదు, కానీ ఎప్పుడైతే రూపాయి ఘోరంగా పతనం అవుతుందో మీకు ఏమవుతుందంటే ఇంపోర్ట్ కంటెంట్ ఉన్న ప్రతి వస్తువు ధరలు పెరుగుతాయి. అది పెట్రోల్ డీజిలే కాదు, మెడిసిన్సే కాదు, మీకు ఎలక్ట్రానిక్స్ కన్స్యూమర్ గుడ్సే కాదు, ఇలా ఎక్కడ గోల్డ్ అండ్ సిల్వరే కాదు, ఎక్కడెక్కడైతే ఇంపోర్ట్ కంటెంట్ ఉందో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఆ మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ యొక్క ధరలన్నీ పెరుగుతాయి. మీకు అది అన్ని రకాల వస్తువులు. సో ఇది ఓవరాల్ గా పెద్ద ఎత్తున ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. మరోవైపు ఏమో జాబ్స్ క్రైసిస్ ఎకానమీలో ఉంది. మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. దానివల్ల మీకు బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ను రీవర్క్ చేసుకుంటున్నారు. మీకు చూడండి, మీకు ఇవాళ కూడా మీరు మీడియాలో చూశారు, మెటాలో భారీగా లే ఆఫ్లు. సో అందువల్ల మీకు ఒకవైపు ఏమో క్యాంపస్ హైరింగ్ లేదు, మీకు ఇది ప్రభుత్వాల బడ్జెట్లు తలకిందులవుతున్నాయి, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతోంది, మీకు ట్రేడ్ డెఫిసిట్ పెరుగుతోంది. సో అన్నిటికీ మించి పీరియడ్ ఆఫ్ అన్సర్టనిటీ. ట్రంప్ టారిఫ్లు ఏమవుతాయో తెలియదు, వెస్ట్ ఏషియా వార్ ఏమవుతుందో తెలియదు. అందువల్ల డెఫినెట్ గా ఎకానమీలో ఒక పెద్ద ఛాలెంజెస్ కన్స్యూమర్ పైన కనబడుతుంది. సో కన్స్యూమర్ కోమో ఇన్కమ్ అనేది స్ట్రెస్ గురవుతుంది, ఎక్స్పెండిచర్ అనేది ఏమో పెరుగుతుంది. ఇది ఖచ్చితంగా ఫ్యామిలీ బడ్జెట్ తలకిందులు చేస్తాయి. గవర్నమెంట్ బడ్జెట్ తలకిందులైనప్పుడు ఫ్యామిలీ బడ్జెట్ తలకిందులు కాదా? దీనికి తోడేమవుతుందంటే టెక్నాలజీ వాడకం పెరిగాక కార్పొరేట్ రంగం తమ ప్రాఫిటబిలిటీ పెంచుకుంటోంది, వేజెస్ పైన పెట్టే ఖర్చు తగ్గిస్తుంది. మీరు ఒక గ్రాఫ్ గీసి చూడండి, మీరు క్లాడ్ లో ఎనీ ఏఐ ప్లాట్ఫామ్ కొట్టండి, హౌ కార్పొరేట్ ప్రాఫిట్స్ ఆర్ ఇంక్రీజింగ్ అండ్ వేజెస్ ఆఫ్ వర్కర్స్ ఆర్ డిక్లైనింగ్. నిజం, రియల్ వేజెస్ అంటే ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ వేజెస్ ఇంకా తగ్గుతున్నాయి. సో అందువల్ల ఈ పరిణామాల వల్ల ఏమవుతుంది అంటే ఖచ్చితంగా మీకు ఆదాయాలు, నిజ వేతనాలు పడిపోయి ఖర్చులు పెరగడం వల్ల ఫైనాన్షియల్ స్ట్రెస్ ఫ్యామిలీస్ లో పెరుగుతుంది. ఆల్రెడీ మిడిల్ క్లాస్ సేవింగ్స్ తగ్గిపోతున్నాయి. మీరు అన్ని ఆర్బీఐ డేటా చూసినా, ఎస్బీఐ రీసెర్చ్ డేటా చూసినా తెలుస్తుంది. మిడిల్ క్లాస్ సేవింగ్ తగ్గిపోతున్నాయి, కన్జంప్షన్ తగ్గిపోతుంది. మన దేశ ఎకానమీని భారీగా కుదిపి వేస్తున్న అంశం ఏదంటే ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. అంటే మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఖర్చు చేసేదే ప్రధానమే. ఆ ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అనేది భారీగా ఎఫెక్ట్ అవుతుంది. సో ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఎఫెక్ట్ అయితే ఏమైతుందంటే ఎకానమీలో డిమాండ్ దెబ్బతింటుంది. డిమాండ్ దెబ్బతిన్నప్పుడు ఆ డిమాండ్ ఇండ్యూస్డ్ క్రైసిస్ మొదలవుతుంది. మీకు
మనం ఖర్చు తగ్గించుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? కొనుగోలు తగ్గిపోతాయి, కొనుగోలు తప్పితే అమ్మకాలు తగ్గిపోతాయి, అమ్మకాలు తగ్గితే ప్రొడక్షన్ తగ్గిపోతుంది, ప్రొడక్షన్ తగ్గిపోతే ఎంప్లాయ్మెంట్ పోతుంది, ఎంప్లాయ్మెంట్ పోతే ఇన్కమ్స్ పోతాయి, ఇన్కమ్స్ పోతే మళ్ళీ కన్జంప్షన్ తగ్గుతుంది. దీన్నే విషియస్ సర్కిల్ అంటారు. సో ఈ విషియస్ సర్కిల్ బ్రేక్ చేసి వర్చువస్ సర్కిల్లోకి రావాలి. కానీ ఇప్పుడు ఆ విషియస్ సర్కిల్ వల్ల ఈ సమస్య మరింత తీవ్రమయ్యేటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల అన్లెస్ ప్రభుత్వము చాలా ఫోర్త్రైట్ చర్యలు తీసుకోకపోతే డెఫినెట్గా ఫ్యామిలీ బడ్జెట్ తలకిందులవుతుంది. సామాన్య మధ్యతరగతి ప్రజానీకం ఒక తీవ్రమైన ఆర్థిక ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది.